అందరికీ నమస్కారం అండి. హెల్దీ కి స్వాగతం. ఈరోజు మనం ఏంటంటే కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె ప్రాసెస్ చేస్తున్నామండి. చూడండి, ఈ నువ్వులు ఎంత ఫ్రెష్గా ఉంటాయో, మనం ఇంట్లో వాడుకునే వంట నువ్వుల్లా ఉంటాయండి. ఫస్ట్ గ్రేడ్ నువ్వులు వాడతాము, ఇంకా మంచి జాగరీ, ఇంకా అదేంటంటే కెమికల్ ఫ్రీ జాగరీ అనేది యూజ్ చేస్తామండి ఇందులో. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి, తర్వాత దీని బాటిల్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది, ఇంకా ఆయిల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కలిపి నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆయిల్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇదిగోండి, మనం ఆయిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం నువ్వులు అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం నువ్వులు అనేది ఫస్ట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి దీన్ని. ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత మనం బెల్లం యాడ్ చేస్తాం, ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి దీని ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. చూడండి, మనం నువ్వులు అనే ప్రాసెస్ అయితే ఇప్పుడు 3/4 kg 15 kgsలో 3/4 kg ఆఫ్ బెల్లం అనేది మనం యూజ్ చేస్తామండి. అది కూడా ఏంటంటే మంచి బెల్లం యూజ్ చేస్తామండి, బయట తెచ్చే బెల్లం కాదండి, కంప్లీట్ కెమికల్ ఫ్రీ బెల్లం అనేది యూజ్ చేస్తాం. ఇదిగోండి, మనకి కాసేపటి తర్వాత నువ్వులు అనేవి ఇలా నలిగిపోయి మెల్లగా కొంచెం థిక్ ఆయిల్ అనేది ప్రాసెస్ అవుతుందండి. ఫస్ట్ థిక్గా వస్తుంది, తర్వాత కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అనేది మాత్రం ఇలా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుందండి ఆయిల్ అనేది మనకి. మెల్లగా ఆ నువ్వులంతా కంప్లీట్గా ఇలా కంప్రెస్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా కొంచెం ఎక్కువగా వస్తుందండి. చూడండి, ఆయిల్ అనేది కొంచెం లైట్ అయిపోయి ఇలా థిక్గా ఎక్కువగా ఆయిల్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. మనకు మొత్తం ఇంకొక 15-20 మినిట్స్ అంటే దగ్గర నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఇలా చెక్క అనేది మెల్లగా స్టార్ట్ అయిపోతుందండి. ఇది కంప్లీట్గా చెక్క అయిపోతుంది. ఈ చెక్కని మనం శనగపిండి అంటాము. దీన్ని మనం ఫుడ్లో యూజ్ చేసుకోవచ్చు అండి, ప్లాంట్స్కి కూడా దీన్ని వాడవచ్చు. ఇది కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది లాస్ట్కి వచ్చేస్తుంది, మెల్లగా ఆయిల్ అనేది ఇంకా స్లోగా వస్తుందండి. ఇప్పుడు మనకు ఆయిల్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చెక్క కంప్లీట్ చెక్క అయిపోతుందండి. ఇలా ప్రాసెస్ అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది, కేక్ అయిపోతుంది. దీనికి మనకు లాస్ట్ ఆయిల్ అనేది ఇలా లైట్గా వస్తుందండి. నియర్లీ మనం 15 kgs వేసాము. ఇదిగోండి, ఆయిల్ అనేది ఇంత వస్తుంది. 40-45 మినిట్స్లో ఆయిల్ అంతా ప్రాసెస్ అయిపోయింది. ఆయిల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నువ్వులు ఇలా చెక్కలాగా ఫామ్ అయిపోతుందండి. దీన్ని తెలగపిండి అంటారు. దీన్ని మనం ఏంటంటే ఫుడ్లో యూజ్ చేసుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని టెర్రస్ గార్డెన్లో మనం చెట్లకి ఇచ్చామనుకోండి, మంచి బలం అనేది వస్తుందండి. ఇదిగోండి, ఆయిల్ అనేది మనకి ఇలా వస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ ఇంత వచ్చేస్తుంది. ఇది ఏంటంటే మనం 15 kgs ఆఫ్ నువ్వులు యాడ్ చేసాము. ఇప్పుడు దీని బెనిఫిట్స్ చెప్తానండి. నువ్వుల నూనె వాడడం వల్ల మన బాడీలో మంచి గ్లో వస్తుంది, మన ఫేషియల్ గ్లో వస్తుంది, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, పెయిన్ రిలీఫ్కి కూడా పనిచేస్తుంది. ఇంకా మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇది ఇంప్రూవ్ చేస్తుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో చాలా ఉంటాయండి, చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు మంచిది అంటే, యాక్చువల్లీ ఇప్పుడు మన డాక్టర్స్ అంతా చెప్తున్నారు ఒకసారి వేడి చేసిన ఆయిల్ని మళ్ళీ హీట్ చేయొద్దు అని. కాకపోతే మనకి ఏంటంటే ఆల్రెడీ మిషనరీలోనే హీట్ అయిపోయి వస్తుంది కదండి, అందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందులో వాళ్ళకి వచ్చే చెక్క చాలా పల్సగా ఉంటుందండి. చూడండి, ఈ చెక్క ఎంత లావుగా ఉంటుందో. ఇది కంప్లీట్గా ప్రెస్ అయిపోదండి. చాలా మంచి పోషక విలువలు అనేవి ఈ ఆయిల్స్లో ఉంటాయి. ఇలాంటి మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మీకు కావాలంటే మేము కింద ఇచ్చే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ చెక్క కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ వరకు మీకు ఒక 15 kgs ఆఫ్ సీడ్స్ ఏవైనా వేసి మీకు సపరేట్గా పంపించమన్నా మేము పంపిస్తామండి. ఎక్కడికి కావాలన్నా డెలివరీ చేస్తాం. మంచి ఫ్రెష్ ప్యూర్ ఆయిల్, మంచి న్యాచురల్ ఆయిల్, ఎలాంటి కెమికల్స్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మంచిగా ఉండే ఆయిల్స్ మీ వరకు, మీ ఇంటి వరకు చేరుతాయండి. కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఒక 2 days తర్వాత దీని ఫిల్లింగ్, తర్వాత దీని స్టిక్కరింగ్, తర్వాత ఎలా చేస్తామనేది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా మంచి దాంట్లో పంపించేస్తామండి. మీరు ఇక్కడికి కనుక రాగలిగితే మీరు స్టీల్ క్యాన్స్ తీసుకొచ్చుకుంటే మీ దాంట్లో పోసి కూడా ఇస్తామండి. అది ఇంకా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే, మనం బయటికి పంపించాలన్నప్పుడు దాన్ని ఏంటంటే ఏమంటారు, గ్లాస్ బాటిల్స్లో పంపించలేమండి. స్టీల్ క్యాన్స్ తీసుకున్నాం అనుకోండి, కాస్ట్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి మేము ప్లాస్టిక్ బాటిల్స్లోనే పోసి పంపిస్తాం. మీకు ఏ రోజైతే డెలివర్ చేస్తామో ఆ రోజే పోస్తాం. మీకు దగ్గరికి రాగానే మీరు దాన్ని స్టీల్ కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకొని వాడుకుంటే మంచిదండి. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆయిల్ అనేది ఇలా 1 లీటర్ బాటిల్స్లో ఫిల్ చేసామండి. వైట్ సెసమీ ఆయిల్ ఇదైతే ప్రిపేర్ చేసామో ఇది 1 లీటర్ బాటిల్లో జస్ట్ ఏంటంటే ఒక ఫైనల్ తర్వాత ఒక నెట్ పెట్టేసి దీన్ని ఫిల్ చేస్తామన్నమాట. ఇది కంప్లీట్ సీల్ అయిపోయి ఉంటుందండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, లీకేజ్ ప్రాబ్లం కూడా ఉండదండి. చాలా గట్టిగా ఉంటుంది, సీల్ అనేది ఊడిపోదు. కాబట్టి మీకు ఈ ఆయిల్ కావాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎక్కడికైనా దీన్ని డెలివరీ చేస్తాము. థ్యాంక్ యూ.
మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.